ప్రసాద్ 3 పిక్చర్లు ఇస్తున్నా వరుసగా చేయి అన్నారు. అంటే ఆయనకి ఎంత అభిమానమో ఆ కళాకారులు అంటే. వరుసగా ఫస్ట్ పిక్చర్ హమ్రాహి విత్ రాజేంద్ర కుమార్, బేటీ బేటే సునీల్, ఆ తర్వాత మిలన్, వరుసగా 3 పిక్చర్లు, 3 హిందీ పిక్చర్లు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయి. అది అంతేకాకుండా నేను గర్వించదగ్గ మరొక విషయం, మిలన్ మూగ మనసులు. మిలన్లో సెకండ్ సౌత్ ఇండియన్ స్టార్కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఒక్క జుమ్నికి. ఆ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది మిలన్లో. ఆ అనుభూతులు మిలన్ షూటింగ్ కలుసుకుంటే ఎంత అద్భుతమో. అప్పుడు ఆనంద్ బాబు ఇన్ఛార్జ్. అక్కడ గోదావరి ఒడ్డున అదొక స్వీట్ మెమరీస్, ఒక విలేజ్ని పెట్టారు. ఆర్టిస్టులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని ఒక్కొక్కరికి ఒక రూము, అటాచ్డ్ బాత్రూము, 24 అవర్స్ జనరేటరు, మేకప్ రూమ్స్, ఇట్లా ఒక విలేజ్ని కట్టారు మిలన్ సందర్భంలో. అటువంటి ఎల్వి ప్రసాద్ గారి కడుపున రమేష్ బాబు, ఆనంద్ బాబు, పండు, సిస్టర్ పండు, వీళ్ళందరూ జన్మించడం వాళ్ళు పూర్వజన్మ చేసుకున్న సుకృతం. అది ప్రస్తుతం మన సమాజంలో మనం చూస్తున్నాం. మనం ఎంత గొప్పగా రాణించినా మన పేరు నిలబెట్టేటువంటి బిడ్డలు ఎందరికి ఉన్నారు. అట్లాగే ఈ రోజున ప్రసాద్ గారు అన్ని కష్టాలు పడి ఇంత ప్రపంచ స్థాయిలోనే ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా, మహామనిషిగా, మా ప్రొడ్యూసర్గా, నిర్మాతగా, స్టూడియో ఓనర్గా, నటీనటుల్ని తయారు చేసేటువంటి ఒక దర్శకుడిగా అటువంటి ఆయన పేరుని సార్థకపరుస్తూ మా రమేష్ బాబు వారి పేరును పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ల్యాబొరేటరీస్ కానివ్వండి, చెన్నైలో స్టూడియోలు కానివ్వండి, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎల్వి ప్రసాద్ గారిని చిరస్థాయిగా చిరంజీవిగా నిలబెడుతున్న రమేష్ బాబుని ముఖ్యంగా నేను మనసారా అభినందిస్తున్నా. ఈ రోజుల్లో అటువంటి బిడ్డలు మనకు కరువైపోతున్నాయి. ఈ రోజుల్లో ఏదేమైనా చాలా చక్కటి కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకొని నా ఆనందాన్ని వ్యక్తపరచుకునే అవకాశం నాకు వచ్చినందుకు ఆనందిస్తూ అందరికీ కృతజ్ఞత. It's really very satisfying to be here today. Ramesh uncle morning call చేసి ఈవినింగ్ ఫంక్షన్ రమ్మంటే, these are people who have made this industry. To me, Ramesh uncle is very important because Ramesh uncle, when I came back from America, I was thinking నేను ఇండస్ట్రీలో ఉండాలా లేకపోతే ఇంజనీరింగ్ చేసి ఏమైనా చేద్దాం అనుకుంటే, he told me ఇండస్ట్రీలో వద్దులే బాబు, చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, యూ విల్ బీ బెటర్ ఆఫ్ ఇఫ్ యూర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దెర్ విల్ బీ లెసర్ కాంపిటీషన్ దేర్, దట్ engineering is a completely educated industry, here you have better opportunities అని చెప్తే, that was one of the reasons why I came and stayed in this film industry. And for the kind of work, we only look at the business part of it, but to see the kind of work that these stalwarts have brought to the industry and the learnings that you have from them. I remember quite a few times that I met Prasad Garu, and every time you meet them, there is something to learn from them. Oksari Narsaraj Garu, LV Prasad Garu were together after Ek Duje Ke Liye, and mundu roju I heard a story from Narsaraj Garu and I told him it is not good. Appudu ayana chepparu naku, LV Prasad Garu, they were telling me, never say a story is not good, tell whether you like it or you don't like it. That's how it is, because there are people who will decide that. Then I have Prakash Garu's family here. That family is like, we are like indebted
whether it's my father's defining film in his life, Prem Nagar, or my brother's starting film, or his Ravindra Garu has done. Now it's their children are now making Bahubali. That's been my son's defining film. So it's been very, very important family. Dasanarayan Garu is there. He's defined my son, my brother's acting in Brahmaputrudu and the successful films that he's done for us. Vishwanath Garu is here. He made my most defining film, Kalsundavara Garu, and I really enjoyed working with him. Antamundi he did films with Venkatesh, but for me, it showed what an actor can do say we used to make films with others, but having such a talented person do a film like that really made me. Jamuna Garu made my father's first film, and I remember Jamuna Garu as Jamuna Aunty. I used to be a tenant in her house. I used to carry her children, Babu and all that. Very close to me. Krishnaveni Garu, great regards for my family. And Tarni is there. We have a great relationship. If there is any painting that I have in my house, it's only his paintings. And it's so nice to be here. Ramesh Uncle and his family, congratulations for all the great work and for remembering your father and making the generations understand what work they have done. Bhardwaj also comes from another good film family. They've also done great work. And it's because of such people, this industry is going forward, and there is a lot to learn from them. Manu younger days lo unnappudu we don't value these great stalwarts. Edo mana tondar taranlo untam. But now I felt L.V. Prasad gar life meda it's high time that we make a biopic on it. Like Dhoni, an untold story, there's L.V. Prasad, an untold story. I think that's the film Ramesh Uncle should make. Be really good. Thank you very much. థ్యాంక్ యూ సురేష్. సినిమా తీశారు, ఆయన డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు, పెద్ద ఫ్లాప్ అయింది. ఆ సినిమాని ఎల్వి ప్రసాద్ గారు తీసుకుని హిందీలో దాదీమా అని తీశారు. ఇట్ ర్యాన్ ఫర్ 1 year. సూపర్ డూపర్ హిట్. అంటే కథ చెప్పే విధానం కావాలి, కానీ కథ బాగోలేదు అనుకొని మనం తప్పించుకొని తిరగటం కాదు, మనం తీయటం బాగుండాలి అనేది ఆయన ప్రూవ్ చేశారు. విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ నేను మాట్లాడవలసింది ఏం లేదండి పెద్దగా, ఎందుకంటే మా పక్కనే స్టాల్ వర్త్ ఉన్నాడు ఇక్కడ, మా అందరికీ ప్లేబ్యాక్ ఆయనే. నాకు ప్రసాద్ గారితో యాక్చువల్గా నేను స్వయం కృషి హిందీలో చేయటం చాలా వరకు సాగింది ముందరికి. బహుశా కొన్ని సంవత్సరాలు ఇంకా ఆయన జీవించుంటే అది జరిగి ఉండేదేమో. బట్ మోస్ట్లీ ఐ వర్క్ విత్ హిమ్ యాజ్ ఎ డైరెక్టర్, మీ యాజ్ ఎ సౌండ్ రికార్డిస్ట్. శివాజీ గణేషన్ గారు, పద్మిని యాక్ట్ చేసిన ఒక తమిళ్ ఫిలింకి నేను ఫస్ట్ ఇండిపెండెంట్ రికార్డిస్ట్గా పనిచేసినప్పుడు ఆయనే దానికి డైరెక్ట్ చేశారు. అట్లా నాకు బాగా నచ్చిన విషయం ఒకే ఒక్క విషయం ఏంటంటే ప్రసాద్ గారిలో ఈ సింప్లిసిటీ పర్సానిఫైడ్. ఎవ్వరికీ అంత కోటీశ్వరుడని కానీ ఏమాత్రం అసలు కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి, చెవులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి, ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి, ఇంత ఘనత వచ్చినా ఇంత పేరు వచ్చినా కూడా ఆయన రూట్స్ మర్చిపోకుండా ఉండటం అనేది నా స్వయం కృషికి మోటివ్. అదే ఎప్పుడైతే ఓ మనిషి తన రూట్స్ మర్చిపోతాడో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ ఫాల్ అని ఒక మోటో పెట్టుకుని సినిమా తీసాము. అది ప్రసాద్ గారి జీవితం. ఎంత తెలియనట్టు నటిస్తారో ఆయన, ఆ నటనలో చెప్పడానికి వీల్లేదు, మనం ఫూల్ అయిపోతాం. చాలా శ్రమాయికంగా మాట్లాడతారు, అది గొప్ప విషయం చాలా. ఎందుకంటే అది చాలా చూసి చాలామంది మా బొట్టు వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం చాలా. ఇప్పుడు మా అందరి తరఫున నారాయణరావు గారు మాట్లాడాలి, మేమందరం వినాలని కూర్చున్నాం. అందుకని ఆయన గొప్ప చెప్తున్నాను, మరి భారద్వాజ్ గారి పర్యవేక్షణ లేకుండా. అందరికీ నమస్కారం. నా తమ్ముడు కళా తపస్వి విశ్వనాథ్ గారికి ఎంత ఆనందపడిపోతున్నాడో చెప్పలేను. రమేష్ ప్రసాద్ గారికి, అలాగే
మా అమ్మ నన్ను చూడకుండా 2 రోజులు కూడా ఉండలేదు. కృష్ణవేణమ్మ నా నిర్మాత. అలాగే మిగతా హీరోయిన్స్కి నాకున్న అటాచ్మెంట్ వేరు, జమున గారికి నాకు ఉన్న అటాచ్మెంట్ వేరు. ఆమె ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనేదానికి నిదర్శనం జమున గారు. అలాగే రామానాయుడు గారి కుటుంబంతో నాకున్న అనుబంధం తెలుసు. సురేష్ బాబులోనే ఇప్పుడు రామానాయుడు గారు ఇప్పుడు కనిపిస్తుంటారు. అలాగే కేఎస్ ప్రకాష్ రావు గారు నన్ను ఎంతో అభిమానించే, గౌరవించిన, ఆశీర్వదించిన వ్యక్తి కేఎస్ ప్రకాష్ రావు గారు. ఆ కుటుంబంతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఇక నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా ఇండస్ట్రీలో తమ్ముడు అని పిలిచిన ఒకే ఒక అన్నయ్య తోట వెంకటేశ్వరరావు గారు. ఆ కుటుంబంతో నాకు అదే సంబంధం. ఆ పిల్లలందరూ నన్ను బాబాయ్ అని పిలవడం అలాగే కంటిన్యూ అవుతూ ఇప్పుడు దాకా వచ్చింది. అలా ఇండస్ట్రీకి పైనీర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ ఈ వేదిక మీద ఉండడం అనేది ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఇక గృహప్రవేశం 70 సంవత్సరాలు అంటే ఫస్ట్ జనరేషన్ హీరో, ఫస్ట్ జనరేషన్ డైరెక్టర్, ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్. ఆయన ఇవాళ 70 సంవత్సరాలు. ఎంత మెమరబుల్ డే. ఇందాక భరద్వాజ్ చెప్పినట్టు చాలా అపూర్వమైన దినం ఇది. ఈ అపూర్వమైన దినానికి వేదిక మీద కూడా అపూర్వమైన వ్యక్తులను కలపడం అనేది రమేష్ ప్రసాద్ గారు చేసిన చాలా మంచి కార్యక్రమం. బహుశా చాలామంది చూసుంటారు గృహప్రవేశం, బహుశా ఎక్కడున్న వాళ్ళు చూసుంటారు, ఎందుకంటే దే ఆర్ లైట్. ఆ రోజుల్లోనే స్త్రీ ఆధిపత్యాన్ని సహించలేని హీరో, ఆడవాళ్ళు బయటికి రాకూడదు, ఆడవాళ్ళు ఎదుగుదల ఉండకూడదు, ఆడవాళ్ళు ఏది సాధించకూడదు అనుకున్న పాత్ర కలిగినటువంటి హీరో. ఆడది ముందుండాలి, స్త్రీ విజయాన్ని సాధించాలి అనుకునే హీరోయిన్. 2 పాత్రల మధ్య ఒక అద్భుతమైన విలన్ పాత్ర సిఎస్ఆర్ ఆంజనేయులు గారిది. చాలా ఇంట్రెస్టింగ్ పిక్చర్. నేను బహుశా 2 సార్లు పైన చూశాను సినిమాని, తర్వాత టీవీలో చూసాం. అది తొలి సినిమా. ఆ జనరేషన్లో ముగ్గురు ఉత్తండులే, గోపీచంద్ గారు కానీ, కేఎస్ ప్రకాశ్రావు గారు. కేఎస్ ప్రకాశ్రావు గారు అనే ఆయన తెలుగు సినిమాకి నిజమైన స్క్రీన్ ప్లే రైటర్గా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ శాశ్వతంగా మిగిలిపోతాడు ఆయన. నాకు అదృష్టం ఎల్వి ప్రసాద్ గారితో పనిచేశాను. ఇది ఎక్కడ న్యాయం, హిందీ తెలుగు సినిమాని ఏకైసా ఇన్సాఫ్ హిందీ సినిమాగా షబానా ఆజ్మీ, సారిక అంటే శృతి హాసన్ వాళ్ళ తల్లి, వాళ్ళతో చేయడం జరిగింది. అది నాకు ఆ సినిమా చేసేటప్పుడు చాలా ఎక్కువసార్లు మేము కూర్చున్నాం పర్సనల్గా. సినిమా చేయనప్పుడు కూడా ఎక్కువ ప్రసాద్ స్టూడియోలో నేను షూటింగ్లు చేశాను. చేసినప్పుడల్లా ఎప్పుడు చూసినా ఆయన సపరేటు చిన్న ఇది ఉంటుంది ఆఫీసు. ఏనారారు వాళ్ళు ఏంటి ఎవరెవరు అంటే చాలా సింపుల్ మ్యాన్, అలా బయట కనిపించి సరే నేను దిగిళ్ళ ఎంతో కూర్చున్నాకి చాలా ఉన్నాయి. ఆ సినిమా చేసేటప్పుడు ఆయన ఇంట్రెస్ట్ ఎంత అంటే, షూటింగ్ చేస్తున్నాం, కెమెరా అప్పుడు స్టాండ్ 3 legs స్టాండు, ఆ మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు ఆయన. నేను డైరెక్ట్ చేస్తుంటే ఆయనకు చూడాలని
ఇంట్రెస్ట్. ఆయన అక్కడ కూర్చుంటే ఆయన రియాక్ట్ అవుతున్నాడు షబానా ఆజ్మీ యాక్ట్ చేస్తుంటే. ఐ థింక్ యూ రిమెంబర్. సో ఆ అమ్మాయి ఆయన రియాక్షన్, ఆర్టిస్ట్ రియాక్షన్ ఆయన ఫేస్లో వస్తుంది. ఆమె చేయలేకపోతా ఉంది, రియాక్షన్ వస్తూ ఉంది అని చాలా ఇబ్బంది పడతా ఉంది. ఎందుకంటే ఎదురుగా కూర్చుని ఆయన ఆమె ఏదైతే రియాక్ట్ కావాలో అది ఆయన రియాక్ట్ అవుతున్నారు. సో దట్ మీన్స్ హిజ్ యాక్టర్ ఈజ్ కమింగ్ అవుట్. 3 టేక్లు అయిన తర్వాత షబానా వచ్చి, సార్ ప్లీజ్, ఆయన అక్కడ కూర్చుంటే నేను ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వాల ముందు ఆయన ఇచ్చేస్తున్నారు అంటే నేనేం చెప్పలేక రమేష్ ప్రసాద్ ఇప్పించాను. అంటే ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. నాన్నగారు ఒకసారి ట్రైన్ అని చెప్పి తీసుకెళ్ళి లేరు. తర్వాత షీట్ ఇద్దరు తర్వాత ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే వాళ్ళు ఆర్టిస్టులకి డైరెక్టర్ ఎక్స్ప్రెషన్ కనుక వచ్చేస్తే వాళ్ళు చేయలేరు. బికాస్ వీఆర్ బెటర్ యాక్టర్స్. డైరెక్టర్స్ ఆర్ ది బెటర్ యాక్టర్స్ దాన్ ది యాక్టర్స్. అందుకే మేము అనుకుంటూ ఉంటాం, మేము చేసిన దాంట్లో వాళ్ళు 60% చేస్తే చాలని. అలా డైరెక్టర్లో నటుడు కనిపించే మహానటుడు ఆయన. ఒకసారి నాకు ఎందుకు అనిపించింది, కామెడీ స్టేజ్ చేస్తున్నాను అవసరానేతోటి చేస్తుంటే నేను, సార్ ఇవాళ మీరు డైరెక్ట్ చేయండి, నేను చూడాలని ఉందన్నాను. ఏంటా ఎందుకన్నా మాట అన్నాడు. కాదు చేయటం ఒకసారి, నేను కూర్చుంటా, మీరు డైరెక్ట్ చేయండి. కామెడీ సెన్స్ ఎంత బాగా చేశాడంటే ఆయన సినిమాలో అసరానికి మతిపోయింది. ఈయన చేసి చూపించాడు. సడన్గా ఒక టేబుల్ మీద నుంచి ఒక టేబుల్ మీదకి జంప్ అవ్వాలి. ఆ ఏజ్లో ఆయన జంప్ అవ్వడం అంటే ఆశ్చర్యం వేసింది. మాకు సెట్లో మొత్తం అందరూ క్లాప్స్ కొట్టారు. అంటే అంత ఇంట్రెస్ట్ ఆయనకి యాక్టింగ్ మీద కానీ డైరెక్షన్ మీద కానీ. ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యాషన్. చాలామంది సినిమాలు తీయడానికి వస్తారు, సినిమాలు తీస్తారు, కానీ ఫ్యాషన్తో సినిమాలు తీసిన వాళ్ళే శాశ్వతంగా ఇండస్ట్రీలో నిలిచారు, మిగతా వాళ్ళు పోయారు. అలా ఆ ఫ్యాషన్ ఆయన తర్వాత ఆ ఫ్యామిలీ అలా కంటిన్యూ చేస్తుంది. ఒకసారి నన్ను భోంచేద్దాం రమ్మన్నాడు ఆయన. ఆయన ఆఫీస్లో కూర్చున్నా. సరే ఆయన అన్నీ క్యారియర్లు జరి తీసి పెట్టాడు. తీస్తే ఏంటంటే ఏం కనపట్లేదు అన్నాడు. ఏం కనపడాలన్నాడు ఆయన. అంటే గ్రాసులాగా ఉంది, అది పెట్టుకున్నాడు. నాకు తిమ్మన్నాడు ఆయన. ఇదేంటంటే ఇది గడ్డిలా ఉందంటే, కాదు నారాయణరావు, ఇప్పటికీ నా మైండ్లో వచ్చి పోవాలా డైలాగ్ చాలామందితో చెప్పాను. ఆకలితో ఉన్నప్పుడు తినడం కోసం చాలా కష్టపడ్డాం. అప్పుడు గడ్డి కూడా దొరకలేదు. ఇప్పుడు తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ గడ్డి తినాల్సి వస్తుంది అని చెప్పాడు. అంటే ఆయన ప్రకృతి వైద్యం చేయించుకున్న తర్వాత ఆయన ఒక టైప్ ఆఫ్ గ్రాస్ అది పండించి దాంతో మిగతా మిక్స్ చేసి తినేవారు. ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఫ్యాషను, సినిమా అనే ఫ్యాషను ఆరోగ్యాన్ని కూడా తినేస్తుంది. చాలామంది ఆరోగ్యాలు అక్కడే పాడైపోయాయి, మహావాళ్ళే. ఇప్పుడంటే చాలా జాగ్రత్త పడతారు, ఎందుకంటే మనీ మైండెడ్ పీపుల్ చాలా ఎక్కువ మంది వచ్చారు. ఒక అర్ధరాత్రి తెల్లారేసరికి ₹1,00,00,000 సంపాదించుకునే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. కానీ అప్పట్లో ఆలోచన లేదు, సినిమాయే వ్యాపకం కాబట్టి ఆరోగ్యాలు చాలామంది పోగొట్టుకున్నారు. అటువంటి మహానుభావుడు మా అందరికీ ఆదర్శవంతమైన దర్శకులు. ఆయన పరంపర ఏమి సినిమాలు ఇచ్చాడు, ఏమిచ్చిపోయాడు, ఆయన ఏం మిగుల్చుకుని పోయాడు అనేది పక్కన పెడితే ఒక గొప్ప ఎంటర్ప్రైనర్. అంటే సినిమాకి సంబంధించి సినిమా ఎవల్యూషన్కి, సినిమా భవిష్యత్ ఫ్యూచర్ పెరగడానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలో, ఎలాంటి ఫ్యూచర్ ఇన్వెన్షన్ అనేది ఏమిటో అనేది మనకి అందివ్వగలిగిన ఒక వ్యక్తిని
రమేష్ ప్రసాద్ గారు ఇచ్చిపోయాడు. ఇట్స్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే ఆనంద్ బాబు లేరు, ఈజ్ ఏ వండర్ఫుల్ మ్యాన్. వాళ్ళ పిల్లలు కూడా దీంట్లోనే కంటిన్యూ అవుతున్నారు. అంటే హీ హాజ్ గివెన్ ఒక మంచి తన తర్వాత జనరేషన్ ఇచ్చి వెళ్ళాడు ఆయన. అలాగే రామానాయుడు గారు మంచి జనరేషన్ ఇచ్చి వెళ్ళారు, కేఎస్ ప్రకాశ్రావు గారు ఇచ్చి వెళ్ళారు. దర్ ఆల్ గ్రేట్ పీపుల్. అలాగే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఓ భరద్వాజని ఇచ్చి వెళ్ళారు. ఇవన్నీ గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ ఇవాళ వెళుతూ ఉంటాయి. అలా వెళితేనే ఇండస్ట్రీ సాగుతుంది. సో మమ్మల్ని అందరినీ ఈ డేని గుర్తు చేసి పిలిపించి ఆయన జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని కలగజేసిన రమేష్ ప్రసాద్ గారికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎంత అదృష్టం మా జనరేషన్కి అంటే, మా ఎమ్మెల్యే దగ్గర నుంచి తర్వాత తరం దాసనారాయణరావు గారి తరం, ఆ తర్వాత తరం ఇప్పుడు సురేష్ బాబు, మేమంతా ఎవరితో ఇంత ఇంటరాక్ట్ అవ్వగలిగిన, సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టాల్వర్డ్స్ అందరితో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం, చూసే వాళ్ళతో మాట్లాడగలిగే అవకాశం కలిగిన అదృష్టం చాలా తక్కువ మందికి వస్తున్నాము. చాలా సంతోషపడుతున్నాను. అండ్ ఇవాళ వీళ్ళందరి మధ్య ఉండే అవకాశం కల్పించినందుకు రమేష్ ప్రసాద్ గారికి, మా అన్నయ్యకి, అలాగే సాయి చంద్, వీళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సాయి చంద్. సాయి చంద్ గోపిచంద్ గారి అబ్బాయి, నటుడు, నిర్మాత. ఇంత మహోత్సవానికి వందన సమర్పణ చేయడం నిజంగా సరే, గోపీచంద్ గారిని రచనలన్నా నవలన్నా నాకు చాలా చాలా ఇష్టం. సో నేను చెప్పలేకపోయాను. ఆ కుటుంబానికి వారసుడు సాయి చంద్ అదే రంగంలో ఉన్నాడు. చాలా సంతోషం. వందన సమర్పణ చేయడం నాకు నిజంగా ఉద్వేగంగా ఉంది. ఎందుకంటే 70 సంవత్సరాల క్రితం ముగ్గురు ఉద్దండులు ఈ సినిమా నిర్మించారు. అందులో ఒకరు మా తండ్రి గోపిచంద్ గారు కావడం, ఆయన రైతు బిడ్డ సినిమా తర్వాత చాలా ఇష్టంగా చేసుకున్న స్క్రిప్ట్ గృహప్రవేశం. దాన్ని ఆ ముగ్గురు నిర్మించి ఈ రోజుకి 70 సంవత్సరాలు పూర్తయింది. ఈ మహోత్సవానికి ఈ తరం సినిమా పరిశ్రమకు చెందిన ఉద్దండులు అందరూ వచ్చారు. అందుకని నాకు నిజంగా చూస్తూ ఉంటే చాలా ఉద్వేగంగా ఉంది. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా పైనుంచి చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ సభని, ఈ మహోత్సవాన్ని. ఈ మహోత్సవాన్ని ఇంత జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, తెలుగు సినిమాని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళిన దాసనారాయణరావు గారు, తెలుగు సినిమాని స్వర్ణయుగంలోకి తీసుకెళ్ళిన విశ్వనాథ్ గారు, తర్వాత మన దేశ సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారిని, తర్వాత ఘంటసాల గారిని సంగీత దర్శకులుగా, లక్ష్మమ్మ సినిమాతో మా నాన్నగారిని దర్శకులుగా పరిచయం చేసి, వాళ్ళనే ఇక్కడ అనేక మందిని పరిచయం చేసిన కృష్ణవేణి గారికి, దశాబ్దాలుగా తెలుగువారి అభిమాన నటి జమున గారికి, తర్వాత సురేష్ బాబు గారు, తరుణ్ గారు కూడా వచ్చి మాకు చాలా ఆనందాన్ని కలిగించారు. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ సభలో మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆయన ఈ సినిమాకి పాటలు సంగీతం చేసిన రజనీకాంతరావు గారు. నాకు తెలిసి ఆయన ఒక్కరే ఆ సినిమాకి సంబంధించిన వాడు ఇంకా స్టిల్ అలైవ్, ఆయన ఒక్కడే. ఆయనకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఆయన రాలేకపోయారు, కానీ వాళ్ళ అబ్బాయి హేమచంద్ర వచ్చారు. అలాగే ఈ సభకి రావాల్సిన రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు కూడా రాలేకపోయారు. వాళ్ళ శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇలా అనేక మందికి వచ్చినటువంటి మీడియా వారికి, తర్వాత పత్రికా సంఘం, ఎందుకంటే వచ్చిన ప్రేక్షకుల్లో అందరూ ఉద్దండులే ఉన్నారు. అందుకని ప్రతి వారికి పేరు పేరున మా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సభకి మాకు ఎంతో సహకారం చేసిన వైకే నాగేశ్వరరావు గారు, ఎస్ రామారావు గారు, తర్వాత ప్రార్థనా కీర్తన పద్మశ్రీ గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సభని ఇంత జయప్రదంగా చేసినటువంటి రమేష్ ప్రసాద్ గారు, భరద్వాజ, నిజంగా ఈ సభకి వాళ్ళు కర్త కర్మక్రియ, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పడం కంటే తెలుగు ప్రేక్షకుల నుంచి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, చివరిగా ఎందరో మహానుభావులు అందరికీ వందనం. ఇప్పుడు
ఈ సినిమా స్క్రీనింగ్ ఉంది. అంటే సినిమా స్క్రీనింగ్ రెండు ఇక్కడ ఉంటుంది, పై ప్రివ్యూ థియేటర్లో ఉంటుంది. కాబట్టి అందరు కన్వెంట్గా, ఎవరి కన్వెంట్గా ఉంటే వాళ్ళు ఆ థియేటర్లో చూడొచ్చు. ఇమీడియట్గా స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి